హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వలీ క్రియేషన్స్. నేను మీ వలి మీ ముందుకు వచ్చాను సరికొత్త టాపిక్ తో. ఈ రోజు టాపిక్ బైపీసీ. బైపీసీ కోర్స్ అంటే ఏంటి, 10th తర్వాత బైపీసీ కోర్స్ తీసుకోవాలా తీసుకోకూడదా, దాంట్లో కెరీర్ ఆప్షన్స్ ఏముంటాయి, ఫుల్ డీటెయిల్ ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. సో డోంట్ మిస్ టిల్ ది ఎండ్. అయితే అసలు బైపీసీ ఎందుకు తీసుకోవాలి, కామర్స్ కోర్స్ తీసుకోవాలా, ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ బట్ పెద్దవి, వాటికి ఆన్సర్ ఈ రోజు వీడియోలో నేను మీకు అర్థమయ్యేటట్టు సింపుల్ గా. మీ డ్రీమ్ డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా, లేదా ఫార్మాస్యూటికల్, న్యూట్రిషనిస్ట్, లేకపోతే సైంటిస్ట్, డ్రగ్ డిజైన్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే మెడిసిన్ తయారు చేయాలనుకుంటున్నారు, మీకు మంచి కోర్స్, ఆ శాలరీ ఆప్షన్స్ ఏముంటాయి, బైపీసీ చదివిన తర్వాత కెరీర్ ఆప్షన్స్ ఏముంటాయి, ఇవన్నీ సింపుల్ గా మీకు అర్థమయ్యేటట్టు ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు నేను బైపీసీ అనగానే మనకు తెలిసింది ఏంటంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇది పాపులర్. ఎంపీసీ తర్వాత ఎవరైనా డాక్టరేట్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే బేసికల్లీ బైపీసీ చూస్ చేసుకుంటారు. ఇది కామన్ కోర్స్. అయితే బైపీసీ అంటే ఏంటి, ఫస్ట్ బయాలజీ అంటే ఏంటి? బయాలజీ అంటే నథింగ్ బట్ హ్యూమన్ బాడీని కానీ, మెడిసిన్ కానీ, నేచర్, హెల్త్ కేర్, లేకపోతే నేచర్ గురించి చదవాలనుకున్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ బటర్ఫ్లై ఎలా వస్తుంది, ఒక ప్లాంట్ ఎలా ఫోటోసింథసిస్ అవుతున్నాయి, ఓకే, మనం బ్లడ్ ఫ్లో ఎలా జరుగుతుంది. సో ఇలాంటి వాటి గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బయాలజీ బెస్ట్. ఇది బైపీసీలో మీరు నేర్చుకునే అవకాశం ఉంటుంది. అదే కాకుండా చేద్దాం, ఫిజిక్స్ అంటే ఏం లేదు, మోషన్ ఫోర్స్, ఒక ఎలక్ట్రిసిటీ ఎలా పనిచేస్తుంది, మెకానిజం ఎలా పనిచేస్తుంది, రియల్ వరల్డ్ సైన్స్ ఎలా వర్క్ చేస్తుంది, వీటన్నిటి మీకు ఆన్సర్స్ మీకు ఫిజిక్స్ లో దొరుకుతాయి. అదేవిధంగా ఎన్ని రకాల కెమికల్స్ ఉన్నాయి, కెమికల్ రియాక్షన్స్ ఏంటి, అవి ఎలా బిహేవ్ చేస్తాయి, కెమికల్ రియాక్షన్స్ ఏంటి, పీరియాడిక్ టేబుల్, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటే దట్స్ ఆల్ అబౌట్ కెమిస్ట్రీ. బైపీసీలో ఈ 3 కోర్సులు కాకుండా మిగతా అదర్ కోర్సెస్ కూడా ఉంటాయి, సచ్ యాజ్ ఎన్వైరన్మెంట్ సైన్స్ అని చెప్పి, లాంగ్వేజెస్, అలాంటి కొన్ని సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. సో అవి కూడా నేర్చుకునే అవకాశం మీకు ఉంటుంది. సో ఓవరాల్ గా బైపీసీ చదివిన తర్వాత ఎవరికైనా ఉండే క్వశ్చన్ ఏంటంటే కెరీర్ ఆప్షన్ ఏంటి, బైపీసీ నేను చదివాను, నాకు కెరీర్ ఆప్షన్స్ ఏముంటాయి. అయితే బైపీసీ చదివితే ఓన్లీ ఎంబీబీఎస్ ఒకటే ఆప్షన్ ఉందా, బైపీసీ చదివితే ఓన్లీ ఎంబీబీఎస్ ఒకటే ఆప్షనా, మీరు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అవి కూడా ట్రై చేద్దాం. బైపీసీ చదివిన తర్వాత చాలా ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి మీకు. దాంట్లో ఫస్ట్ బై డిఫాల్ట్ మీకు తెలిసిందే కాదనట్లేదు, ఎంబీబీఎస్, ఆ తర్వాత డెంటిస్ట్, ఫార్మాస్యూటిషియన్, న్యూట్రిషన్, ఫిజియోథెరపిస్ట్, న్యూట్రిషనిస్ట్ అండ్ వెటర్నరీ డాక్టర్, యానిమల్స్ డాక్టర్. పెట్ యానిమల్స్ డాక్టర్ ఉన్నంత డిమాండ్ ప్రపంచంలో మనుషులు కూడా అంత డిమాండ్ ఉంది. సో బయాలజిస్ట్, అగ్రికల్చర్ ఆఫీసర్, మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ చాలా పోస్టులు పడ్డాయి లాస్ట్ టైం సచివాలయం జాబ్స్ అప్పుడు, మంచి పోస్టులు పడ్డాయి. సో అగ్రికల్చర్ ఆఫీసర్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్స్ లో అవకాశాలు ఉంటాయి, సైంటిస్ట్, మైక్రోబయాలజీ, మరెన్నో కోర్సెస్ అవకాశం ఉన్నాయి. ఒక్కసారి బైపీసీ చదువుకుంటే చాలా అసలు స్ట్రీమ్ మొత్తం మారిపోద్దండి, మంచి అవకాశాలు ఉంటాయి, మీరు బైపీసీ చేసుకోవచ్చు. అయితే ఇంటర్మీడియట్ బైపీసీ చదివిన తర్వాత ఏమేమి కోర్సెస్ చేయొచ్చు, సేమ్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో నేను ఇందాక స్లైడ్ లో చూపించానో వీటికి సంబంధించింది ఎక్స్టర్నల్ ఫీల్డ్స్ ఉంటాయి, అవే అండి, వేరే ఏం లేవు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఎంబీబీఎస్ డాక్టర్ 6 years కోర్సు, డెంటిస్ట్, బి ఫార్మసీ, ఫార్మాటీ, నర్సింగ్, అగ్రికల్చర్, ఇంకా లైఫ్ సైన్స్ లో ఎన్నో చాలా కోర్సులు ఉన్నాయండి. బైపీసీలోనే చాలా అంటే చాలా కోర్సు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఒక్కొక్క కోర్స్ గురించి సపరేట్ గా వీడియోస్ చేస్తాం. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే కనుక ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో బైపీసీ డిఫికల్ట్ కోర్సా? ముమ్మాటికి డిఫికల్ట్ కాదు. నీకు నచ్చిన కోర్స్ అది డిఫికల్ట్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్వియస్లీ కోర్సులో డిఫికల్టీ ఉంటుంది, కష్టపడాలి. డే 1 నుంచి నువ్వు కష్టపడితే అది డిఫికల్ట్ కానే కాదు. రోజు ప్రాక్టీస్ చేస్తే మెమరీ బాగుంటుంది, రెగ్యులర్ గా చదువుకుంటే హ్యాబిట్ ఉంటే నువ్వు మర్చిపోవు, బాగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. బాగా కష్టపడితే బైపీసీ ఈజీగా ఉండిద్ది. నువ్వు కోర్స్ ఎంజాయ్ చేయాలి. ఎందుకు వచ్చిన బాధ అని చదివితే నీకు అర్థం కాదు. అదే నువ్వు కోర్స్ని ఎంజాయ్ చేసావు అనుకో, నేను చెప్పాను బ్లడ్ సర్క్యులేషన్ ఎలా అవుతుంది, అసలు ఎందుకు ఇలా బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది,
బాడీ కింద చూడండి, బ్లడ్ కిందకి వెళ్తుంది, ఓకే, కింద నుంచి పైకి ఎలా వస్తుంది? ఆ క్యూరియాసిటీ ఉన్నప్పుడు దాని గురించి నువ్వు చదువుతున్నప్పుడు అప్పుడు నీకు ఆన్సర్స్ దొరుకుతాయి. ఆ ఆన్సర్ దొరికినప్పుడు నువ్వు ఎలా మర్చిపోవు. సో సబ్జెక్ట్ ని ఎంజాయ్ చేస్తే గనక అది మర్చిపోలేవు. అదే ఫ్యూచర్ స్కోప్ ఏంటి? ఏ వచ్చినా, టెక్నాలజీ ఎంత పెరిగినా, ఈ మనుషులు ఎంత ఫ్యూచరిస్టిక్ గా అయినా సరే, హెల్త్ ఇండస్ట్రీ ఎవర్ గ్రీన్. మనుషులు ఉన్నంత కాలం డాక్టర్లు కావాల్సిందే. డాక్టర్లు ఒక్కళ్ళే కాదు, ఫార్మసిస్ట్ కావాలి, నర్సులు కావాలి, హెల్త్ కేర్ అసిస్టెంట్స్ కావాలి, న్యూట్రిషన్, అన్ని ఫీల్డ్స్ లో అందరూ కావాల్సిందే. ఒక్కటి పెట్టి వదిలేస్తానంటే కుదరదు. సక్సెస్ 100% నీకు వస్తుంది. నువ్వు కన్సిస్టెన్సీగా ఉండి హార్డ్ వర్క్ చేస్తే కనుక సక్సెస్ నీ గుప్పెట్లోనే ఉండిద్ది. నువ్వు ఇంకా భయపడాల్సిన పని లేదు. ఎవర్ గ్రీన్. కోవిడ్ వచ్చిన, లాక్డౌన్ వచ్చిన, రెసిషన్ వచ్చిన, ఈ మెడికల్ ఫీల్డ్ ఎవర్ గ్రీన్, ఎప్పటికీ మెరుస్తూనే ఉండిద్ది. అయితే యావరేజ్ శాలరీస్ ఎలా ఉంటాయి? నర్స్ చూస్తున్నట్లయితే 2.5 నుంచి 5 lakhs శాలరీ ఉంటుంది. ఫార్మసిటీకి 3 to 6 lakhs ఉంటాయి ప్రయాణం నుంచి చెప్తుంది. బేసిక్ స్టార్టింగ్ కోర్స్. అదే నువ్వు ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ నీకు శాలరీ పెరిగిద్ది. ల్యాబ్ టెక్నీషియన్ 2 to 4 lakhs. కొన్నాళ్ళు పని చేస్తావు, ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నీవు సొంత ల్యాబ్ పెట్టుకునే అవకాశం నీకు ఉండిద్ది. అదే డాక్టర్ అయితే స్పెషలైజేషన్ బట్టి మంత్లీ 6 lakhs దాకా కూడా సంపాదించే అవకాశం నీకు ఉండిద్ది. ఈ వీడియో నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి.